సమ్మర్లో నేను ఆయిల్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను, అలాగే ఏం టిప్స్ ఫాలో అవుతున్నానని చెప్పి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందండి తప్పకుండా. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఆయిల్ పుట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందరినీ అడిగేదాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. సో మా పేరెంట్స్ని అడిగేదాన్ని, ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి పిల్లలు ఉన్నారనమాట. సో ఇంకా వాళ్ళని కూడా అడిగేదాన్ని. అలా చాలామంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసేదాన్ని. సో ఇప్పుడైతే ఆయు సమ్మర్లో పుట్టాడు కాబట్టి సో ఇప్పుడు 1 year అవుతుంది. సో ఇప్పుడు ఆయు 11 months ప్లస్ బేబీ. సో ఈ 1 year నుంచి నేను చూసినాను కాబట్టి కొంచెం నేను నేర్చుకున్నాను ఏంటి ఎలా చేయడం అని చెప్పి. సో వాళ్ళు చెప్పినవి నేను కొన్ని ఫాలో అయ్యాను. అలాగే కొన్ని డాక్టర్స్ చెప్పేవి, కొన్ని నేను సెల్ఫ్ ఆయుని ఎలా అబ్జర్వ్ చేస్తాం కదండి, పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి. సో దాని నుంచి కూడా నేను కొంచెం నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో సమ్మర్లో నేను ఆయు కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో ఈరోజు మీతో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాత్స్ అండి. క్లాత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బేబీస్కి. మనం ఏం బట్టలు వాళ్ళకు వేస్తామనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మంచి క్వాలిటీ కాటన్ క్లాత్స్ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా టైట్గా ఉండే క్లాత్స్ కాకుండా సో లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్ మాత్రమే వాళ్ళకి ప్రిఫర్ చేయాలి. సో యాక్చువల్ సైజ్ కంటే కొంచెం ఇంకా లూజ్ ఉన్న క్లాత్స్ని మాత్రమే నేనైతే చూస్ చేశాను ఆయు కోసం. అలాగే లైట్ కలర్ క్లాత్స్, డార్క్ కలర్స్ అయితే ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది. అందుకోసమని నేనైతే డార్క్ కలర్ క్లాత్స్ ఎప్పుడూ పర్చేస్ చేయలేదు. సమ్మర్లో ఎస్పెషల్లీ నేను చాలా లైట్గా ఉన్న కలర్స్ అంటే వైట్ కలర్ కానీ, లైట్ బ్లూ కానీ, లైట్ ఎల్లో కానీ, లైట్ ఆరెంజ్ కానీ, సో అన్ని లైట్ కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేశాను. అవి మాత్రమే నేను పర్చేస్ చేశాను. సో సమ్మర్లో ఏంటంటే లైట్ కలర్స్ వేయడం వల్ల కొంచెం తక్కువ స్వెట్ వస్తుంది. సో దానివల్ల కొంచెం వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. డార్క్ కలర్ క్లాత్స్ వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి సో వాళ్ళు అస్సలు కంఫర్టబుల్గా ఉండరండి. సో పడుకున్నా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అందుకోసమనే మనం లైట్ కలర్ క్లాత్స్ అండ్ లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. సో నేను ఆయు కోసం ఎలాంటి క్లాత్స్ యూజ్ చేశాను అని చెప్పడానికి ఒక షర్ట్ మాత్రం చూపిస్తానండి మీకు. సో ఇది స్లీవ్లెస్ షర్ట్ అండి. ఇది సో ఈ షర్ట్ వచ్చేసి యాక్చువల్గా ఆయు కంటే ఇది చాలా పెద్ద సైజు, అలాగే చాలా లూజ్గా కూడా ఉంటుంది. సో అందుకోసమనే నేను ఈ కలర్ తీసుకున్నాను. అండ్ ఫుల్ స్లీవ్స్ షర్ట్స్ అయితే సమ్మర్లో వేయకూడదండి, ఎందుకంటే చాలా స్వెట్ అనేది అందులోనే ఉండిపోతుంది, క్లాత్స్లోనే ఉండిపోతుంది. సో ఇలాంటి స్లీవ్లెస్ షర్ట్స్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. నేనైతే సమ్మర్లో ఫుల్ స్లీవ్ షర్ట్స్ అయితే వేయను, అన్నీ ఇలా స్లీవ్లెస్ షర్ట్స్ మాత్రమే యూజ్ చేశాను. అలాగే ఇలాంటి షార్ట్స్ తీసుకున్నానండి. సో సమ్మర్లో బేబీస్కి డైపర్స్ వేయడం వల్ల వాళ్ళకు డైపర్ ర్యాష్ కానీ, హీట్ ర్యాషెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డైపర్లో ఉండేసరికి వాళ్ళు కూడా చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో డైపర్స్ వేయకుండా సమ్మర్లో ఇలాంటి షార్ట్స్ కనుక ప్రిఫర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సెకండ్ వన్ హైడ్రేషన్. సో బేబీస్ ఈ సమ్మర్లో వచ్చేసి తొందరగా డిహైడ్రేట్ అయిపోతారండి. 6 months బేబీస్కి అయితే ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేస్తూ ఉండాలండి. సో 2 hours ఒకసారి వాళ్ళకి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. సో అబోవ్ 6 months బేబీస్కి అయితే కొంచెం వాటర్ ఇవ్వచ్చు, మిల్క్ షేక్స్ ఇవ్వచ్చు, వాటర్ మిలన్ జ్యూస్ ఇవ్వచ్చు. సో ఇలా సమ్మర్లో మనకి ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో సో ఏజ్ని బట్టి ఫ్రూట్ జ్యూసెస్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. సో బిలో 6 months అంటే వాళ్ళకైతే 2 hours ఒకసారి ఫీడ్ చేయాలి. నేను ఆయు కోసం ఇలాంటి సిప్పర్ బాటిల్ తీసుకున్నానండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ స్ట్రా ఉంది. సో ఇది నోట్లో పెట్టుకొని తాగుతాడు ఆయు. సో ఇప్పుడు 11 months ప్లస్ కాబట్టి దీన్ని పట్టుకొని తాగేస్తుంటాడు. సో దీన్ని ఇలా క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం. సో ఓపెన్ చేస్తే ఈ స్ట్రా అనేది పైకి వచ్చేస్తుంది. సో దీన్ని ఇలా క్లోజ్ చేయడం. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఆల్వేస్ నేను ఈ బాటిల్ని అయితే క్యారీ చేస్తాను. సో దీనిలో వాటర్ ఎప్పుడు ఉంటాయి. సో ఆయు కూడా దీన్ని హోల్డ్ చేసుకొని వాటర్ తాగుతున్నాడు కాబట్టి నాకైతే ఏ ప్రాబ్లం లేదు. సో అందుకోసమని నేను దీన్ని లోకల్ స్టోర్ నుంచి తీసుకున్నానండి. సో రీజనబుల్ ప్రైస్లో నాకు దొరికింది. థర్డ్ వన్ వచ్చేసి స్కిన్ కేర్ అండి. సో స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సమ్మర్లో స్కిన్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది. అలాగే బాతింగ్ కూడా నేను 2 times చేయిస్తాను. మాయిశ్చరైజ్ అప్లై చేస్తాను.
చేస్తాను, హెడ్ బాత్ 2 టైమ్స్ చేయిస్తాను. సో స్కిన్ కేర్కి వచ్చేసి నేనేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానని చెప్పి స్కిన్ కేర్ రొటీన్ అని ఒక వీడియో షూట్ చేశానండి. దాన్ని నేను మన ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను. సో మీరు కనుక చూడకపోతే ప్లీజ్ ఆ వీడియో చూడండి. సో నేనేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను, అన్ని సీజన్స్లో సేమ్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేశానండి. సో ఒక ఆయిల్ మాత్రమే సమ్మర్లో అండ్ డిఫరెంట్ సీజన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూస్తే అర్థమవుతుంది. బేబీకి బాతింగ్ అనేది 2 టైమ్స్ ఇవ్వాలండి. సో వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారు. సో పడుకున్నప్పుడు కానీ వాళ్ళు రిలాక్స్గా పడుకుంటారు. సో డే అంతా ఆడుకుంటారు కాబట్టి మళ్ళీ నైట్లో కూడా అలాగే పడుకోవాలంటే అసలు పడుకోలేరు. సో అందుకని ఈవినింగ్ టైంలో కొంచెం లూప్ వామ్ వాటర్తో కనుక వాళ్ళు స్నానం చేయిస్తే వాళ్ళు చాలా ఫ్రెష్గా రిలాక్స్గా ఉంటారు. సో హాయిగా కూడా పడుకుంటారు. 4th వన్ వచ్చేసి మస్కిటోస్. సో సమ్మర్లో వచ్చేసి మస్కిటోస్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందండి. బయటికి వెళ్తేనే మస్కిటోస్ బైట్ చేస్తాయని ఏం లేదు. సో మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మస్కిటోస్ అనేవి ఇంట్లోకి వస్తాయి. సో వాటి ప్రాబ్లం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న కామన్గా అయితే ఉంటుంది. సో మస్కిటోస్ వల్ల ఈ సమ్మర్లో ఏంటంటే ఎక్కువ చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ అలాంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల బేబీస్కి ప్యాచెస్ కానీ రోల్-ఆన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ 6 months బిలో బేబీస్కి అయితే మనం అప్లై చేయకూడదు. సో 6 months ఎబో బేబీస్ కూడా యూజ్ చేయడం అంత మంచిదైతే కాదు. సో నేనైతే ఇంతవరకు యూజ్ చేయలేదు ఆయు కోసం. బట్ మంచి క్వాలిటీ నెట్ అయితే యూజ్ చేశాను డే 1 నుంచి కూడా. సో ఆ నెట్ ఏంటనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే సో తీసుకోండి. ఒక మంచి క్వాలిటీ నెట్ ఉండడం వల్ల మస్కిటోస్ లోపలికి రాకుండా ఉంటాయి. 5th వన్ వచ్చేసి డైపర్స్ అండి. సో నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా డైపర్స్ అనేది సమ్మర్లో యూజ్ చేయకపోతేనే మంచిదండి. సో వింటర్లో ఎలాగో మనము డే మొత్తం వాళ్ళని డైపర్లోనే ఉంచేస్తాం. సో సమ్మర్లో అయినా కొంచెం డైపర్స్ వేయకుండా నార్మల్గా కొంచెం ఫ్రీగా ఉంచితే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్లో హీట్ ర్యాషెస్ కానీ డైపర్ ర్యాషెస్ కానీ రావడానికి చాలా ఛాన్సెస్ అనేది ఎక్కువ సమ్మర్లోనే ఉంటుంది. సో సమ్మర్లో డైపర్ కనుక మీరు వేసినట్లయితే డైపర్ ర్యాష్ క్రీమ్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసి డైపర్స్ వేయడం చాలా మంచిది. డైపర్స్ వచ్చేసి డిస్పోజబుల్ డైపర్స్ కన్నా కూడా కొంచెం ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే బయటికి వెళ్తున్నాము ఇంకా డైపర్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అనుకుంటే క్లాత్ డైపర్స్లో కూడా చాలా మంచి క్వాలిటీ క్లాత్ డైపర్స్ ఉన్నాయండి. సో నేను అప్కమింగ్ మన వీడియోలో చూపిస్తాను క్లాత్ డైపర్స్ నేను ఆయు కోసం ఏం యూజ్ చేశానని చెప్పి. సో క్లాత్ డైపర్స్లో కూడా చాలా మంచి క్వాలిటీ క్లాత్ డైపర్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డిస్పోజబుల్ డైపర్స్ని కొంచెం అవాయిడ్ చేయడం కొంచెం బెటర్. 6th వన్ వచ్చేసి హీట్ ప్రొటెక్షన్ అండి. సో బేబీస్ని తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని తలపైన హెడ్ కవర్ చేసుకోవడానికి క్యాప్స్ కానీ హ్యాట్స్ కానీ యూజ్ చేస్తే చాలా మంచిదండి. క్యాప్స్ కూడా కాటన్ క్యాప్స్ వస్తాయి కదా. సో అవి యూజ్ చేయడం చాలా మంచిది. నేనైతే అవే క్యాప్స్ యూజ్ చేశాను. హ్యాట్ కనుక తీసుకుంటే సో ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది కదా. సో అలాంటివి తీసుకోవడం కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది బేబీస్కి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక కొంచెం కొంచెం లూజ్గా ఉండే హ్యాట్స్ని యూజ్ చేస్తే చాలా బెటర్. అలాగే ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి సో మార్నింగ్ 9 నుంచే ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి. సో మార్నింగ్ టైంలో 9 to 5 వరకు చాలా ఎండలు ఉన్నాయి. చాలా ఎండ ఉన్న టైంలో బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎమర్జెన్సీ కానీ ఇంకా వెళ్ళాలి తప్పదు అన్నప్పుడు మాత్రం బేబీస్కి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసి బయటికి తీసుకెళ్తే చాలా మంచిదండి. బేబీ స్కిన్కి కొంచెం సన్ నుంచి ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.